లేదు వచ్చేసారు అక్కడ ఎవరు హరియానా వాళ్ళందరూ వచ్చారు. డిఆర్డిఏ గుంటూరు అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జేపీ వెంకటేశ్వర్లు గారు. ఏఈ పంచాయతీరాజ్ ఆఫీస్ గుంటూరు శ్రీ కె శ్రీనివాసరావు గారు. ఓకే. ఈనాటి మన ఈ కార్యక్రమానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీమతి లక్ష్మి గారు విచ్చేశారు. మహిళల తరఫుగా మనందరికీ, మీరందరూ మహిళలే కదా, మనందరికీ ప్రతినిధిగా దర్శించడానికి వచ్చారు. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి శ్రీమతి రమా గారు పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతారు. పురాణాల పుట్టింటికి రండి, పురాణ పురుషుని చూడండి అంటూ మిమ్మల్ని అందరినీ కూడా నైమిషారణ్యానికి ఆహ్వానించి స్వామికి పంచామృత స్నపన తిరుమంజనం జరిపిస్తూ, ఆ జరిపే సందర్భంలో ఆశువుగా స్వామి మీద అద్భుతమైనటువంటి వేద తుల్యమైనటువంటి మంత్ర సంయుతమైనటువంటి పాటలను పద్యాలను అందించటమే కాకుండా తీసుకుంటూ అవిశ్రాంతంగా యాత్రలు చేస్తూ అందరికీ కూడా తెలుగు పద్యామృతాన్ని పంచుతూ ఉన్నారు. గత జనవరి 10వ తేదీన విజయనగరంలో చేసినటువంటి అద్భుతమైన నైమిష వెంకటేశ శతక పద్య ధారణ మీకందరికీ గుర్తుందా? ఏంటో బిరుదు అమ్మా? కాదు, శతకానందకారక. ఏం బిరుదు ఇచ్చాం వారికి? మనమందరం కూడా, మీరందరూ కూడా ఈ బిరుదు ఎవరో అనుకుంటే ఇచ్చింది కాదు. మనలోంచి ఒక తల్లి 70 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధురాలు చక్కగా వచ్చి ఆ పద్యాలన్నీ ఆలపించి విని, నాయనా నిన్ను చూడాలనుకుంటున్నాను నేను అని వేదిక మీదకి వచ్చి, నువ్వు శతకానందకారకుడవయ్యా నమస్కారం చేసింది ఆయన. అప్పుడు మా యజ్ఞకేసరి పట్టాభిరామాచార్యుల వారికి అనిపించింది, ఇంతకన్నా గొప్ప బిరుదు ఉండదు, మనము మన స్వామివారి సన్నిధి నుంచి ఇదే ఇద్దాం అనుకున్నాం. అలాంటి బిరుదునిచ్చాం. వారు చేతుల మీదుగా రపించబడినటువంటి ఈ నైమిష వెంకటేశ శతక కార్యక్రమానికి వారిని సాదరంగా వేదిక మీదకి సప్రశ్రయంగా మనందరి కరతాళధ్వనుల మధ్య శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర కవిని ఆహ్వానిస్తున్నాం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. ఈనాటి ముఖ్య అతిథులు డిఆర్డిఏ గుంటూరు అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జేపీ వెంకటేశ్వర్లు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి పుష్పగుచ్చంతో మాధవరావు గారు స్వాగతం పలుకుతున్నారు. అలాగే జేపీ వెంకటేశ్వర్లు గారికి జి సుధాకర్ గారు, మీ పేరు చంద్రశేఖర్ గారు, వారికి పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతున్నారు. అలాగే ఈనాటి మరొక ముఖ్య అతిథి వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ, మీ అందరి యొక్క భక్తి శ్రద్ధలే ఇంత దూరం తెలుగు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ తీసుకుంది. మరొక కొన్ని రికార్డులు తీసుకోవడానికి ఈనాడు సమాయత్తమవుతున్నాం. ఇక్కడ మేమందరము కూడా నిమిత్త మాత్రులమే. మీ ఒక్కొక్క గళము కూడా నైమిష శతకంలో మొట్టమొదటి పద్యంలో ఉన్నట్లుగా విజయ శంఖంగా మోగుతూ ప్రపంచమంతటా తెలుగు పద్యాన్ని నిలపటానికి, భారతీయ సనాతన స్రవంతిని సజీవంగా నిలుపుతున్నటువంటి భగవద్భక్తిని అన్ని ప్రాంతాలకు ప్రసరింపచేయటానికి ఇదొక వేదిక అయింది. దానిలో పాలుపంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భగవద్ అనుగ్రహాన్ని అందించటానికి పెద్దలు విచ్చేసి ఉన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. పల్లెల్లో కర్పూరం కింద పల్లె చిన్న పల్లె
పళ్ళెం ఈ కర్పూరం వెలిగించి దాంట్లో కర్పూరం ఉంది, వాటిలన్నిటికీ కర్పూరం. ఓం బుద్ధీప్యస్వజాత వేదోపఘ్నం నిరుతింపమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దశ. నిరుపమ గుణ సింధుర్నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ. నిజ చరణ సమర్చాసక్త భక్తౌఘరక్షీ నివసతు హృదయే మే స్వాంఘ్రి భక్తిం వితన్వన్. పళ్ళి మీ తాతయ్యకి అరటిపళ్ళు పక్కన పెట్టేసి. వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ స విభ్రమాలోక శుభ్రో విభ్రమ చక్షుషే చక్షుషే వెంకటేశాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వై ఆచార్యై సత్కృపాయాస్తు మంగళం. హరే శ్రీనివాస. గౌరీ దేహ సముద్భవాం త్రిజగత మాధారభూతాం మహా పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాదిదైత్యార్దినీ. నిరుపమ గుణ సింధుర్నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ. నిజ చరణ సమర్చాసక్త భక్తౌఘరక్షీ నివసతు హృదయే మే స్వాంఘ్రి భక్తిం వితన్వన్. కార్యక్రమాన్ని మనం అందరం కలిసి వేస్తూ అసలు పాట అంటే ఇదేను అని తల ఊపటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ కవీశ్వరుణ్ణి నేను ఎప్పుడు పట్టుకొస్తానా నైమిషారణ్యం అని వెతకటం మొదలుపెట్టాడు. ఎలా మంచి టైం ఎప్పుడు ఆయన్ని నైమిషం తీసుకురావటానికి. ఈయన ఎలా కవీశ్వరుడయ్యాడు అంటే ఆయన కుడి చేతిలో ఉండేటువంటి నైమిష వెంకటేశ్వరుణ్ణి ఆవిడ ఆరాధిస్తోంది ఈ శతక గానంతో. ఇది ప్రపంచంలో కన్నీ విని ఎరుగనటువంటి సభ. గత శతాబ్దిలో ఎప్పుడూ జరగల, 20వ శతాబ్దంలో. అంతకుముందు శతాబ్దాల్లో జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే ఈ రవాణా సౌకర్యాలు లేవు, ఈ సమాచార వ్యవస్థ లేదు. ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో ఆ గ్రామంలో జరిగేది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తుఫాను ప్రమాదంలో చిక్కుకుని చాలా బాధలు పడుతున్నటువంటి సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుండి ఇక్కడికి వచ్చారంటే మీరు అది కేవలం వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, ఆయన మహిమ. సర్వకారణం వెంకటేశ్వర స్వామి భక్తికి నిదర్శనం. తెలుగు పద్యానికి పట్టాభిషేకం. ఒక శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దనని పల్లకి మీద ఊరేగిస్తూ ఒక పల్లకి బొంగుని తను కూడా భుజాన పెట్టుకున్నాడనేది ఒక పెద్ద చరిత్ర. కొద్ది సమయం ఆయన కూడా ఆ మహారాజు, ఆ మహాకవి పల్లకి మోయటం అనేది చరిత్రలో చెప్పుకుంటున్నాం, ఎక్కడా జరగలేదని. కానీ ఒక కవి ఒక శతకం రాస్తే వెంకటేశ్వర స్వామి పైన, ఆ కవియే పల్లకి, ఆ పల్లకీలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, నైమిష వెంకటేశ్వర స్వామిని. దాన్ని ఇందరూ పట్టుకుని ఊరేగిస్తున్నారు దాన్ని.
కవిని మీ భుజాల మీద మోస్తున్నారు, వెంకటేశ్వర స్వామిని మోస్తున్నారు. ఇది ప్రపంచంలో ఇంతవరకు మరి ఒక కవికి దక్కనటువంటి గౌరవం. మీరు ఒక పరమాద్భుతమైనటువంటి జాతి సత్కార్యంలో పాల్గొన్నారు. మీకు చాలా చిన్న విషయం అనుకోకండి. ఇది మీరు చేసింది భాషకి ఎనలేని సేవ, చేస్తున్నది ఎనలేని సేవ. తెలుగు తల్లికి జేజేలు పలుకుతున్నారు. ఈ శతకాన్ని ధారణ చేయడంతో తెలుగు భాషని ఊరేగిస్తున్నారు. మీ మనోరథం పైన, మీ మాటల రథం పైన మీ కంఠం అనేటువంటి శంఖాన్ని పూరించి తెలుగు తల్లికి జేజేలు పలుకుతున్నారు. ఒక్క వెంకటేశ్వర స్వామిని ఆరాధించటంలో ఇన్ని ముడిపడి ఉన్నాయి. ఇదంతా కూడా మీ గొప్పదనం, మీ సంస్కారం, మీ సంస్కారాన్ని తట్టి లేపిన నారాయణాచార్యులు గారి గురుత్వం. ఒక దీపం నుండి ఇక్కడ దీపాన్ని ప్రజ్వలింపజేస్తే ఆ పక్కనే ఇంకొక ఒత్తిని కూడా వెలిగిస్తూ ఉంటాం, చూస్తారు మీరు. అలా నారాయణాచార్యులు గారనే గురుజ్యోతి ఇన్ని వేల భక్త దీపాలను వెలిగించింది. ఆ భక్త దీపాలన్నీ అఖండ జ్యోతి అయి ఆ వెలుగుని భాషా జ్యోతిగా, భక్తి జ్యోతిగా ఇవాళ జాతిలో ఇంటింటికి కూడా ఆ వెలుగుని ప్రసారం చేస్తున్నది. ఇది ఒక పరమాద్భుతమైన ఘట్టం. కవిగా నా జన్మ సార్థకమైనది, నా జన్మ ధన్యమైనది. ఇక ధారణ కార్యక్రమం అయిన తరువాత మళ్ళీ నేను మాట్లాడతాను. మీకందరికీ కూడా ఆ నైమిష వెంకటేశ్వరుడు తన పాంచజన్య శంఖంలో ఉన్న సమస్త శక్తులను, ప్రజ్ఞలను కూడా ఆవహింపజేసి మీ కంఠాలను పరమాద్భుతంగా ఈ శతక ధారణ గానాన్ని జరిపించాలని ఆ నైమిష వెంకటేశ్వరుణ్ణి కోరుకుంటున్నాను. నమస్కారం. ఓం నమో నైమిష వెంకటేశాయ. సభాయచాయ మహా. మనిషివైతే చాలదు, మనిషినంటే ఒప్పదు. స్పందించే మనసు ఉండాలి, ఆ మనసంతా కళ్ళవ్వాలని నారాయణాచార్యులు గారు అన్నట్టుగా తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ అకాడమీ ఇచ్చినటువంటి సూచనల మేరకి ఇక్కడ కార్యక్రమాన్ని మాధవరావు గారు తదితర వారందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే పద్ధతిగా ఆ సూచనలనే మీ గురువు గారికి కూడా, సభాధ్యక్షులు నారాయణాచార్యులు గారు కూడా మీరు తెలియపరచడం జరిగింది. ఆ పద్ధతి ప్రకారమే మనము తదుపరి కార్యక్రమం కొనసాగించుకుంటూ వెళితే మేము అబ్జర్వ్ చేసుకుని చివరిలో దీనిని ప్రకటించడానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో ఆ అర్హతని ఎంతవరకు సాధించాలని చెప్పుకోవడానికి, ప్రకటించడానికి ప్రయత్నం చేస్తాం. స్వస్తి. వెంకటేశ బ్రహ్మభావ ప్రభావ తరంగ తదులు చక్రమై భూతలము తాకి జగతి యందే అతి పవిత్ర నైమిషవనమవతరింప వేసితి విపాగ నైమిష వెంకటేశ 108 తిరుపతుల నీ చోటు నెల్ల వసుధ 99వ దిగనిలితి 100% మనసును భుజేసి వెలుగజేయుడు నైమిష వెంకటేశ పిండి పొడి చేసి కలిపిన పిండి ఇసుక అడవి వెంకటేశ గోమతీ నదీ స్థానము గొప్పవరము నమ్ము మతడ సంధ్యావందనము సలుప మెచ్చి గాయత్రి వర సిద్ధి నిచ్చి తీరు విమలమతి చేసి నైమిష వెంకటేశ 5000 ఏండ్ల వట వృక్ష బతట కలదు వ్యామౌ నీకు నైమిష వెంకటేశ శౌనకాది మునులకు ప్రశస్త గతిని సూతుడు పురాణములు చెప్పు చోటునందు సూత గద్దెను నేడును చూడగలము ప్రీతి నొందుచు నైమిష వెంకటేశ పడనమావాస్య శోభుని వారమందు సరిగా బ్రహ్మ మనోమయ చక్రమితట దాని దాటికి చక్రతీర్థము వెలసే వేల మహిమల నైమిష వెంకటేశ్వరు నిన్ను చూచినట్టులుండు ఒట్టుని గాలి
పట్టుచుండు ఆత్మ గుట్టంతయు తెలిసినట్టుండు వృక్షలక్ష్మీ జనైమిజ వెంకటేశ తులిటకు వచ్చిరేని ఏది వసతి తలచిన నీకెంతసేపు పంకజ సఖీ జనైమిజ వెంకటేశ